ఒక ముసలి గాడిద, వివేకానందుడు చెప్తుండేవాడు ఇప్పుడు, ఒక రైతు దగ్గర ఒక ముసలి గాడిద ఉండేది. ఒక రోజున ముసలి గాడిద సరిగ్గా కనపడక పాడుపడిపోయిన నూతిలో పడిపోయింది. ఆ రైతు ఆ గాడిదని పైకి తీసే ప్రయత్నం చేశాడు, కానీ రాలేదు. ఇది ముసలిదైపోయింది, ఇటు ఇక ఎక్కువ కాలం ఉపయోగపడదు. దీన్ని కష్టపడి పైకి తీసే కన్నా నేను రేపు కొత్తగా ఒక మంచి బలమైన గాడిదని తెచ్చుకున్నాక చీకట్లో ఆ గాడిద ఇందులో పడిపోతే నేను మళ్ళీ మళ్ళీ కొనుక్కోవాలి. ఈ ముసలి గాడిద ఎటు పడిపోయింది, మట్టితో ఈ బావి కప్పెట్టేస్తాను, గాడిద అందులో ఉండిపోతుంది, ఇక పైన నేను కొనుక్కునే గాడిద అందులో పడిపోకుండా ఉంటుంది. చుట్టుపక్కల ఉన్న రైతుల్ని పిలిచాడు, అందరూ తలపొక తట్ట మట్టి ఎత్తి అందులో పోసేయండి, గాడిదని పైకి తీయక్కర్లేదని, ముసలిదైపోయింది, అందులో పోతుంది గాడిదని. అందరూ తలపొక తట్ట మట్టి తెచ్చి పోస్తున్నారు. గాడిద లోపల నుంచి ఒక్క క్షణం కిన్నురాలై ఆలోచించి, ఇంతకాలం సేవించాను, నన్ను పైకి తీయడం అనవసరమని మట్టి పోసేస్తున్నాడు, నేను ఇందులో కప్పడిపోయినా తనకి బాధ లేదు, ఎంత దారుణం అనుకుంది. ఉత్తర క్షణం ఆలోచించింది, వాళ్ళందరూ కలిసి ఒకలా ఆలోచించవచ్చు, కానీ వాళ్ళు ఎలా ఆలోచించారో నేను కూడా అలాగే బలిపశువునైపోతే నా తెలివితేటలేంటి, ఊంచుకుంటాను, నీ తప్పుకునే మార్గాన్ని ఆలోచిస్తాననుకుంది. బాగా గోడవైపుకి వెళ్ళి నిలబడింది. వాళ్ళు తెచ్చి మట్టి పోస్తున్నారు, మీద పడిన మట్టి దులుపుకునేది, కొంచెం చిన్న గట్టవగానే ఎగిరి గట్టెక్కుతుండేది, కాళ్ళతో మట్టి తోసి మళ్ళీ నించునేది, మళ్ళీ మట్టి పోస్తుండేవారు, మళ్ళీ పైకి ఎక్కుతుండేది. కొద్దిగా అంచు మిగిలింది, మెల్లిగా తన స్వశక్తితోటే దూకి ఇక వీళ్ళ దగ్గర ఉండకూడదని పారిపోయింది. బుద్ధిబలాన్ని ఉపయోగించి ఊంచుకున్న గాడిద బ్రతికింది. బుద్ధిబలాన్ని ఊంచుకోలేక భయపడిపోయిన వాడైతే ఆ గాడిద పాడుబడిపోయిన నూతిలో ఎప్పుడో అవశేషంగా మిగిలిపోయేది. భీరువులై బ్రతకండి, ధైర్యంగా నిలబడి కష్టాలను ఎదుర్కొని మణిపూసలై బ్రతకండి అంటారు స్వామి వివేకానంద. ఆ ధైర్యంగా జీవితాన్ని కొనసాగించడం నేర్చుకోవాలి పిల్లలు. ప్రత్యేకించి ఇవాళ యువతరానికి అటువంటి లక్షణం ఉంటేనే మీరు రాణించగలరు. మీ తర్వాత మీ వలన ఈ దేశానికి నవశకం ప్రారంభమవుతుంది. ఒక్క మనిషిలో వచ్చిన ఆలోచన ఆ తరువాత భవిష్యత్తుని ఎంత గొప్పగా మారుస్తుంది అంటే దాన్ని చెప్పడం ఎవరికీ సాధ్యం కాదు.